ఈరోజు స్పెషల్ ఫ్రాన్స్ కర్రీ. ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి, అందులోని ధనియాలు వేసుకోవాలి, ఇంకా మెంతులు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రాన్స్ని మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని అందులోనే మెంతి పొడి వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఈ కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా అందులో వేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలి. వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మేమైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, అక్కడే ఇది ప్రిపేర్ చేస్తున్నాము. హైదరాబాద్కి వచ్చామండి. ఇందులో ధనియాలు పొడి వేసుకోవాలి, ఇంకా పసుపు వేసుకోవాలి, కారం వేసుకొని అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసేసి లాస్ట్లో చింతపండు రసం వేసుకోవాలి. ఇది మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే గార్డెన్ అండి. చాలా బాగా ఉంది కదా. అన్నీ అయిన తర్వాత కర్రీ ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అవుతుంది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి పెడితే అందరు చాలా ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో రొయ్యలు ఎక్కువగా దొరుకుతాయి కదా, ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ వీడియోలో కలుద్దాం.